మనకి చాలా బాధ కలిగించేటువంటి విషయం ఏంటంటే, కొంతమంది ఉంటారు, మనతోనే ఉంటారు, ట్రావెల్ చేస్తారు మనతో, మన గురించి అన్నీ తెలుసుకుంటారు, మన పక్కనే ఉంటారు. తర్వాత చివరికి ఏం చేస్తారంటే, అలాంటి వాళ్ళే వెళ్ళి బయట మన గురించి తప్పుగా చెప్తారు. దానికి రకరకాల పేర్లు చెప్పచ్చు. నమ్మక ద్రోహం అని చెప్పచ్చు, లేదా మోసం చేయడం అని చెప్పచ్చు, ఇంకా రకరకాలుగా చెప్పచ్చు మనం. సో అది మీరు విన్నప్పుడు, అంటే మీ గురించి తప్పుగా ఇలా చెప్తున్నారు అని మీరు తెలుసుకున్నప్పుడు మీకు చాలా బాధేస్తుంది. ఏంటిది, వెళ్ళి అడిగేయాలా అని చెప్పి లోపల చాలా ఆవేదన వస్తుంది. అయితే గుర్తుంచుకోండి, ఇక్కడ ఏంటంటే అలాంటి వాళ్ళు ఉంటారండి లైఫ్లో. సో ఎందుకు ఇలా జరిగింది అని బాధపడుతూ ఆ బాధలో ఉండకుండా మీరేం చూడాలంటే, ఓకే దీనివల్ల నేనేం నేర్చుకున్నాను, లెసన్ ఏంటి. ఫస్ట్ ఒకటి, బాధ నుంచి బయటపడాలా. రెండోది, దీనివల్ల భగవంతుడు నాకు ఏం నేర్పించాలని చెప్పి అలాంటి మనుషుల్ని నా లైఫ్లో ఇచ్చారు అని చెప్పి ముందుకు వెళ్ళిపోవాలి. సో విచిత్రంగా ఎలా ఉంటుందంటే, వాళ్ళు మిమ్మల్ని డ్యామేజ్ చేసేసి వాళ్ళే విక్టిమ్ పర్సనాలిటీగా, వాళ్ళకే ఏదో అన్యాయం జరిగిపోయినట్టుగా ఒక గేమ్ కూడా ఆడతారు. సో మీకు ఇవన్నీ తెలుస్తాయి, మీకుండే ఆ ఎక్స్పీరియన్స్ వల్ల, మీరు పడ్డారు కదా ఆ బాధ వల్ల మీకు అన్నీ తెలుస్తాయి. తెలిసినప్పుడు ఓకే ఇలా ఉందా అని చెప్పి దాని నుండి నేర్చుకుంటూ ముందుకెళ్ళిపోవడమే. సో నెక్స్ట్ టైం బీ స్మార్ట్. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎవరికి లైఫ్లో ఎంత స్థానం ఇవ్వాలి, ఎంతవరకు వాళ్ళకి వాల్యూ ఇవ్వాలి, ఎంతవరకు మనం వాళ్ళతో అంత క్లోజ్గా ఉండాలి అనేటువంటిది మీకే అర్థమైపోతుంది. సో బీ స్మార్ట్. సో అలాంటి వాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళని ఒక డిస్టెన్స్లో పెట్టండి. సో అండర్స్టాండ్ దట్ దే డోంట్ డిజర్వ్ యువర్ ట్రస్ట్.